నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మార్కెట్స్లో న్యూస్ రకరకాల న్యూస్ వస్తాయి. స్పెషల్లీ స్టాక్ మార్కెట్లో ఒక కంపెనీ గురించి కావచ్చు, అది స్టాక్ గురించి కావచ్చు, ఆ స్టాక్ ప్రైస్ గురించే కావచ్చు, బుల్ అనే న్యూస్ కావచ్చు, బేర్ అనే న్యూస్ కూడా కావచ్చు, అండ్ చాలా రకరకాల న్యూస్లు కూడా కావచ్చు. కానీ వీటన్నిటితో మనకేంటి లాభం? అసలు మనకు లాభం జరగాలి అంటే ఇన్ని రకాల న్యూస్ వచ్చే వాటిల్లో నుంచి ఒక మంచి జెన్యూన్ న్యూస్, మనకు ప్రాఫిట్ వచ్చే న్యూస్ ఎలా ఎన్నుకోవాలి, దానికి ముఖ్యంగా ఆ స్టాక్ని ఎలా రిలయబుల్ చేసుకోవాలి. సరే, న్యూస్ చాలా జెన్యూన్గా ఉంది, తప్పకుండా కంపెనీకి అది శుభవార్త, కానీ కొన్న వాళ్ళకి శుభవార్తనా కాదా అది మనకు ముఖ్యం. కంపెనీ వాళ్ళకి శుభవార్త అయిందనుకోండి, అది మీకు ఎలా శుభవార్త అవుతుంది? అఫ్కోర్స్ మీకు డబ్బులు తెచ్చి పెడుతుందని చెప్పి గ్యారంటీ అక్కడ ఆ న్యూస్లో రాసుందా? అలాంటిది ఏం లేదే. సో మనం ఏం చేయాలి అంటే జనరల్గా న్యూస్ని బాగా నాప్తోల్ అంటారు. యూ నీడ్ టు వెయ్ ది కైండ్ ఆఫ్ గుడ్, ద బ్యాడ్ ఆర్ మేబీ ది అగ్లీ పార్ట్ ఆఫ్ ద న్యూస్ అనమాట. సో అన్నిటినీ మనము జాగ్రత్తగా ఇవాల్యుయేషన్ చేశాక, అది స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్, పెన్నీ క్యాప్ ఆర్ మిడ్ క్యాప్, ఏదైనా స్టాక్ కానివ్వండి, ఇవన్నింటినీ కూడా కొనే ముందు కొన్ని పారామీటర్స్ని మనం ఫాలో అవుతాము టెక్నికల్ అనాలిసిస్లో. ఎందుకంటే చాలామంది వ్యూవర్స్ టెక్నికల్స్ని ఫాలో అవుతారు, కొంతమంది ఫండమెంటల్స్ని ఫాలో అవుతారు. కానీ మొత్తానికి చూసుకుంటే ఏది ఫాలో అయినా కానీ ఆ న్యూస్, ఇక్కడ ఆ స్టాక్, దాని రెండింటినీ కూడా కంపేర్ చేసుకుంటే ఎక్కడో కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆ కన్ఫ్యూజన్ క్రియేట్ అవ్వడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ కన్ఫ్యూజన్ ఎలా వస్తుందంటే, ఒక కంపెనీకి బ్యాడ్ రిజల్ట్స్ వచ్చాయండి, రిజల్ట్స్ బాగాలేవు, కానీ అయినా కానీ స్టాక్ పెరుగుతుందండి. అదేంటి? అందరు కన్ఫ్యూజ్ అవుతారు. అఫ్కోర్స్ అండి, టెక్నికల్గా స్ట్రాంగ్ ఉందనుకోండి, న్యూస్ గుడ్ ఆర్ బ్యాడ్ డజంట్ రియలీ మ్యాటర్. స్టాక్ ఒకవేళ పైకి వెళ్ళే లాంటి కైండ్ ఆఫ్ అప్ ట్రెండ్లో ఉంటే ఖచ్చితంగా వెళ్ళే తీరుతుంది అది. కానీ గుడ్ న్యూస్ వచ్చింది కానీ బాగా స్టాక్ పడిపోతుంది, అయినా కానీ అందరు తలలు పట్టుకుంటూ ఉంటారు. అసలు అదేంటి, ఇంత మంచి గ్రేట్ న్యూస్ వచ్చింది, గుడ్ న్యూసే కాకుండా మరి ఎందుకు పడుతుంది? ఇవన్నిటిని ఇవాల్యుయేట్ చేయాలి అంటే సింపుల్ ప్రొసీజర్స్ ఉన్నాయి. మనకి ఏదైతే మనం ఇండికేటర్స్ మీరు వాడుతున్నారో ఆ వాడుతున్న ఇండికేటర్స్లో ముఖ్యంగా నేను మీకు ఇక్కడ ఈ వీడియోలో స్టాక్ రికమెండేషన్స్ ముఖ్యం కాదండి, మనం నేర్చుకుంటే అది మనకు జీవితాంతం తోడ్పడుతుంది. కాబట్టి అలాంటి నాలెడ్జ్ ఉన్న వీడియో ఇది. స్టాక్ని ఎక్కడ అక్యుములేట్ చేయాలి, ఏ రేంజెస్లో సపోర్ట్స్ ఉంటాయి, ఎక్కడ బై చేసుకోవాలి, టార్గెట్స్ ఏముంటాయి, సో అసలు ఈ స్టాక్కి ఈ కథ ఏంటి, అసలు ఈ కథలో కామెడీ ఉందా, క్రైమ్ ఉందా, లేదా యాక్షన్ ఉందా, లేదంటే బోరింగ్ సీన్ ఉందా, అవన్నీ మనం కనుక్కోవాలి. అంటే లెట్స్ గెట్ డీపర్ ఇన్ టు ఇట్. నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్, రెండు కంపెనీస్ గురించి మనం మాట్లాడబోతున్నాము ఈ వీడియోలో. ఎడ్యుకేషనల్ అండ్ అవేర్నెస్ ఇనిషియేటివ్లో భాగంగా ఓన్లీ అండ్ ఓన్లీ ప్రత్యేకంగా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం మాత్రమే. నా ఫస్ట్ స్టాక్ పేరు నేను చెప్పబోతున్నాను, అదే బిఎస్ఈ. ఎస్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అన్న స్క్రిప్ట్ ఒకటి ఉందన్నమాట. సో ఆ షేర్ గురించి ఒకవేళ ఎవరన్నా ఉంటే వినని వాళ్ళ కోసం కూడా నేను చెప్తున్నాను. బిఎస్ఈ పేరుతో స్టాక్ ఎక్స్చేంజ్ ఉంది, బిఎస్ఈ పేరుతో స్టాక్ ప్రైస్ కూడా ఉందన్నమాట. ఆ కంపెనీ వాళ్ళు, బిఎస్ఈ అనే కంపెనీ వాళ్ళు లిస్టింగ్ కూడా చేశారు. అఫ్కోర్స్ చాలామంది అడిగారు, చాలామంది ట్రేడ్ కూడా చేశారు, డెలివరీ కూడా తీసుకున్నారు, అండ్ మిగతా వాళ్ళు తీసుకోవాలనుకుంటున్నారు. సో వీటి గురించి క్లారిటీ కాస్తంత అడిగారు. సో రీసెంట్గా చూసుకుంటే వీటి గురించి బాగా ఇంపార్టెంట్ న్యూస్ వచ్చిందండి. అంటే విచ్ క్యాన్ బీ లైక్ జెన్యూన్ కైండ్ ఆఫ్ న్యూస్ అండ్ కాస్తంత బెనిఫిట్ చేసే ఛాన్సెస్ ఉన్న న్యూస్ లాంటివి ఉన్నాయి. సో దాన్ని మనము ఇప్పుడు డీకోడ్ చేద్దాం అనమాట. సో మొత్తానికి ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇటువంటి న్యూస్ని మనం అసలు డీకోడ్ ఎలా చేయాలి. ఓకేనా, లెట్స్ స్టార్ట్. నౌ బిఎస్ఈ స్టాక్ రీసెంట్గా చూసుకుంటే రికార్డ్ డేట్ ఫర్ బోనస్ దగ్గర రావడం వల్ల ఈ స్టాక్ బాగా న్యూస్లోకి వచ్చింది. రెండో విషయం ఏంటంటే ఈ స్టాక్ గ్రోత్ కంటిన్యూస్గా ట్రాన్సాక్షన్స్ వాల్యూమ్ వల్ల బాగా గ్రోత్ వచ్చింది. ఎందుకంటే జనాలు బాగా ట్రేడ్ చేస్తున్నారు, మార్కెట్స్ ఆల్ టైమ్ హై దగ్గరలో ఉండి పడుతున్నాయి, మళ్ళీ పెరిగిపోతున్నాయి. సో కాబట్టి చాలా వాల్యూమ్స్ పెరిగాయి. మూడో విషయం ఏంటంటే పొటెన్షియల్ వాల్యూ అనేది అన్లాక్ అవుతుందన్నమాట వీళ్ళ స్టార్ మ్యూచువల్ ఫండ్ ప్లాట్ఫామ్లో. స్టార్ మ్యూచువల్ ఫండ్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉంటుందో ఆ ప్లాట్ఫామ్ పైన వీళ్ళ పొటెన్షియల్ వాల్యూ ఏదైతే ఉంటుందో స్టాక్ది, అది అన్లాక్ అవ్వబడుతుంది. నాలుగో ఇంపార్టెంట్ న్యూస్, పొటెన్షియల్ రెవెన్యూ స్ట్రీమ్స్ అనమాట. అంటే కొత్త
ఇన్కమ్స్ జనరేట్ చేసే రెవెన్యూ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో, వర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిట్లో చూసుకుంటే ఇన్సూరెన్స్ అండ్ పవర్ ఎక్స్చేంజ్, ఈ రెండు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ చాలా ఇంపార్టెంట్ న్యూస్, న్యూ ఇనిషియేటివ్స్ అనమాట. లైక్ స్పాట్ గోల్డ్ ట్రేడింగ్ చేయడం కానివ్వండి, ఎలక్ట్రిసిటీ ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేయడం కానివ్వండి. లైక్ కమోడిటీ ఫ్యూచర్స్ ఉందా, అలాగే ఎలక్ట్రిసిటీ ఫ్యూచర్స్ కూడా ట్రేడింగ్ రావడానికి ఇవన్నీ కొత్త ఇనిషియేటివ్స్ ఉన్నాయన్నమాట. అయితే ఇవన్నీ ఓకే, చాలామంది వినుంటారు అండ్ చాలామంది వినలేదు. ఎవరైతే వాళ్ళందరికీ కూడా ఇది ఒక బాగా ఆలోచించేసి దీనిపైన హోంవర్క్ చేయాల్సిన న్యూస్ లాంటిది అనమాట. సో నేను మీకు ఈ స్టాక్ చార్ట్ చూపిస్తాను. సో ఈ స్టాక్ చార్ట్ చూశాక దాంతోపాటు దీని అక్యుములేషన్ జోన్స్, ప్రైస్, టార్గెట్, స్టాప్ లాసెస్ మీ ఇష్ట ప్రకారంగా పెట్టుకోండి. ఎందుకంటే రిస్క్ మీరు తీసుకుంటున్నారు కాబట్టి రిస్క్ అనేది ఎంతవరకు తీసుకోగలుగుతాను అన్న విషయం మీకే తెలుస్తుంది కాబట్టి ఆ స్టాప్ లాస్ ప్రకారంగా మీరు పెట్టుకోండి. నా లెట్ మీ షో యూ ది స్టాక్ చార్ట్ ఫస్ట్. సో మీరు చూస్తున్నారు ఇప్పుడు ఇది BSE స్టాక్ చార్ట్. ఇది మనం మంత్లీ చార్ట్స్లో ఉన్నాము, మంత్లీ సెలెక్టెడ్ చేసుకొని పెట్టుకున్నాను. సో మంత్లీ చార్ట్లో చూసుకుంటే మనకి బ్లూ యారో అంటే బయింగ్ జోన్లో ఇండికేషన్స్ ఇచ్చిందండి అక్యుములేషన్ చేయడానికి. అక్కడ మనకు అది ఇచ్చింది యాక్చువల్గా చూసుకుంటే ఇన్ ది ఇయర్ 2019 సెప్టెంబర్ నెలలో. ఆ టైంలో దాని ప్రైస్, ఆ స్టాక్ ప్రైస్ చూసుకుంటే ఒక లో వచ్చేసేసి 521. ఇప్పుడు ఈ స్టాక్ మనకి ఆల్ టైమ్ హైలో ఉంది 3140, అంటే ఆల్మోస్ట్ అబౌట్ 5 to 6 times పెరిగిపోయిందండి. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఇన్ అ బుల్ స్టాక్. సో ఇలాంటి న్యూస్, పాజిటివ్ జెన్యూన్ న్యూస్, పనికొచ్చే న్యూస్, ప్రాఫిట్ ఇచ్చే న్యూస్లు వచ్చినప్పుడు అవి నిజంగా మనకు ఎంతవరకు ప్రాఫిట్ ఇస్తాయన్న మాట మనము డీకోడ్ చేయడానికే మనం ఈ చార్ట్స్ పైన మనము కరెక్ట్గా చూసుకుంటాం అనమాట. సో ఇక్కడ మీరు చూసారు కదా, ఈ స్టాక్ మనకి మంత్లీ చార్ట్స్లో బాగా పులిష్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ మధ్యలో ఒక రెడ్ సెల్ యారో బార్ కూడా రావడం జరిగింది. కానీ దాని ఆ లో కింద 535.50 కింద ఏ నెల కూడా క్లోజ్ అవ్వలేదు. సో కాబట్టి ఆ స్టాక్ బాగా పెరిగింది. సో మనం ఇక్కడ ఏం చూసుకుంటామంటే ఈ బ్లూ యారో బార్ హై ఏదైతే ఉందో 575 సెప్టెంబర్ నెల 2019లో వచ్చింది. 575 పైన 2 months కన్సెక్యూటివ్గా క్లోజ్ అయితే స్టాక్ బులిష్ కాబట్టి పెరిగిపోయింది చూడండి మీరు. సో ఇట్స్ సింపుల్ క్యాల్కులేషన్స్, సింపుల్ థియరీస్ అండ్ సింపుల్ ఇండికేటర్స్, సింపుల్ ఫార్ములాస్, అండ్ లైఫ్ హ్యాస్ టు బీ సింపుల్. సో దట్ కాంప్లికేషన్స్, టెన్షన్స్ 1,00,000 ఉంటాయండి అందరికీ. సో అలాంటప్పుడు హోంవర్క్ చేసుకునేటప్పుడు కూడా ఇదే టెన్షన్స్ తీసుకోవాలి అంటే ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. సో డెఫినెట్లీ సుమన్ టీవీ ప్రేక్షకులకి ఇది లాంగ్ టర్మ్లో పనికొచ్చే వీడియో ఇది. సో దాట్ మీరు ఎప్పుడైనా నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో మీరు ఏదైనా మర్చిపోయినప్పుడు అలా తప్పకుండా ఇటువంటి వీడియోస్ని మీరు ఓపెన్ చేసి ఎప్పుడు చూసుకోవచ్చు, రెఫరెన్స్ వీడియో లాగా అనమాట. సో లెట్ మీ షో యూ ది అఫ్కోర్స్ టెల్ యూ ది ప్రైసింగ్. ఇది ఎక్కడ కొనాలి, ఏ ప్రైస్లో కొనాలి, టార్గెట్స్ ఏంటి. సో ప్రేక్షకులకి ఒక ముఖ్యమైన గమనిక ఏంటంటే ఇది స్టాక్ రికమెండేషన్స్ కానే కాదు, ఇది మీ నాలెడ్జ్ అండ్ మీ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే. నా BSE స్టాక్ చూసుకుంటే ఎగ్జాక్ట్లీ దీని స్టాక్ కైండ్ ఆఫ్ సపోర్ట్ లెవెల్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఆ సపోర్ట్ లెవెల్స్ ప్రకారంగా చూసుకుంటే ఈ స్టాక్ దాదాపు 3000 రేంజెస్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. దీని టార్గెట్స్ మనకి నెక్స్ట్ 6 months లోపలే, మ్యాక్సిమం 8 to 10 months కూడా పట్టకపోవచ్చు, 6 months లోపలే మనకి జంబో టార్గెట్స్ ఉన్నాయన్నమాట. 4,351, 6,609, దాదాపు 9,000 నుంచి 10,000 మధ్యలో కూడా టార్గెట్స్ ఉన్నాయి. అండ్ బట్ 6 months 9,000, 10,000 మధ్యలో అంటే 6 months కాకపోవచ్చు, బట్ ఎస్ మినిమం 1 year కావచ్చు. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ స్టాక్ బుల్ రన్లో ఉంది, బుల్ ట్రెండ్లో ఉంది. హోంవర్క్ మీరు చేసుకోవాలి, మీ రిస్క్ యాపిటైట్ ప్రకారంగా మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఓకేనా? సో లెట్స్ కమ్ టు ది సెకండ్ స్టాక్. రెండో కంపెనీ పేరు CDSL. CDSL అందరికీ తెలుసు, ఇది వర్చువల్ మొనోపొలీ స్టాక్. ఇది మొనోపొలీ అంటే దీనికి అసలు ఎదురు ఎవరు రాలేరు కూడా ఎంత ప్రయత్నించినా. సో ఈ స్టాక్ గురించి కూడా నేను మీకు చెప్పబోతున్నాను. ఎక్సలెంట్ న్యూస్ ఉంది. లెట్స్ స్టార్ట్. ఇన్ఫ్యాక్ట్ CDSL స్టాక్ చూసుకుంటే ఈ స్టాక్ యాక్చువల్గా ఇన్ ది ఇయర్ 2019 అక్టోబర్ నెలలో 200 రూపాయల్లో ఉన్నప్పుడు మనకి బై ఇండికేషన్ ఇచ్చిందండి. అండ్ అదే నెలలో 240 రూపీస్ దాని హై అనమాట. 240 క్రాస్ అయ్యాక ఈ స్టాక్ 1734 వరకు పెరిగిందండి. సో జస్ట్ ఇమాజిన్, ఆల్మోస్ట్ అబౌట్
లైక్ 5, 7, 8 టైమ్స్, మోర్ దెన్ 8 to 9 టైమ్స్ పెరిగిందండి ఈ స్టాక్. అంటే 8 లక్షల పైన రూపాయలు ఇట్ హ్యాస్ గివెన్ యూ దట్ కైండ్ ఆఫ్ రిటర్న్ ఇన్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 3 years, 2.5 years అని చెప్పుకోవచ్చు. సో దట్స్ ద కైండ్ ఆఫ్ అ స్టాక్ రైస్. కానీ ఈ టైంలో ఈ స్టాక్ని ఎక్కడ కొనాలి అండ్ మనకు కావాల్సిన ఈ స్టాక్లో ఆ న్యూస్ ఏంటి? లెట్ మీ టెల్ యూ దాట్. సో CDSL స్టాక్లో రీసెంట్గా రికార్డ్ డిమాట్ అకౌంట్స్ ఓపెన్ అయ్యాయని చెప్పేసి చాలా పెద్ద న్యూస్ రావడం జరిగింది. అది కొన్ని లక్షల్లోనే కాదు, కొన్ని కోట్ల వరకు కూడా వెళ్ళిపోయింది. సో అదొక మేజర్ న్యూస్. రెండవది, మోర్ అకౌంట్స్ ఓపెనింగ్ లైక్లీ డ్యూ టు LIC IPO. LIC IPO రావడం వల్ల ఇంకా అందరూ ఏమంటున్నారంటే, గత లాక్డౌన్ నుంచి చూసుకుంటే 2021 ఎండ్ వరకు చూసుకుంటే దాదాపు 50 లక్షల కోటి పైన అకౌంట్స్ ఓపెన్ అయ్యాయి కదా, ఆర్ ఈవెన్ మేబీ మోర్ దెన్ crore. అలాంటి అకౌంట్స్ ఏవైతే 1-2 సంవత్సరాలు ఓపెన్ అయ్యాయో అవి కాస్త ఈ జస్ట్ 3 నెలల్లో ఆర్ కొన్ని నెలల లోపలే మోర్ దెన్ 1 crore అకౌంట్స్ ఓపెన్ అవ్వచ్చు అనే కైండ్ ఆఫ్ ఎస్టిమేషన్స్ ఉన్నాయి, జస్ట్ బికాస్ ఆఫ్ LIC IPO రావడం వల్ల. సో అదొక మేజర్ న్యూస్ అనమాట. మూడోది, ఎర్నింగ్స్ అప్గ్రేడ్ సైకిల్ లైక్లీ టు కంటిన్యూ. అంటే ఇంత బిజినెస్ పెరుగుతున్నప్పుడు వీళ్ళ సంపాదన కూడా పెరుగుతుంది కదండి. సో ఎర్నింగ్ సైకిల్ అంటారు అన్నమాట. అంటే ఫస్ట్ క్వార్టర్, సెకండ్ క్వార్టర్, థర్డ్ క్వార్టర్, ఫోర్త్ క్వార్టర్, మళ్ళీ ఫస్ట్ క్వార్టర్ రావడం. సో అలాగా అన్ని క్వార్టర్స్లో వీళ్ళ బిజినెస్ పెరుగుతూనే పోతుంది. ఎందుకంటే ఇండియాలో 130 కోట్ల జనాభా ఉందండి. ఇప్పటిదాకా మీకు 10% ఏంటి, అసలు 5% కూడా చాలామంది డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ చేయలేదు. అండ్ ఓపెన్ చేసిన వాళ్ళు కూడా ట్రేడింగ్ చేయట్లేదు అందరూ. అందులో చేసేవాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు మేడం. సో ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే, ఈ స్టాక్లో మనకు కావాల్సిన అక్యుములేషన్ జోన్స్ అండ్ టార్గెట్స్ ఏంటి. మైండ్ యూ, చాలా ముఖ్యమైన గమనిక, ఇది మీ నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే, రికమెండేషన్ కానే కాదు. నా CDSL స్టాక్ చూసుకుంటే ఇప్పుడు మనకి 2,000 రూపాయలు దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో 2,100 ఫస్ట్ టార్గెట్, రెండో టార్గెట్ 3,133 రూపాయలు, ఇది రెండో టార్గెట్. అండ్ అఫ్ కోర్స్ 5,000 రూపీస్ ప్లస్ టార్గెట్స్ కూడా ఉన్నాయి. దట్ కుడ్ టేక్ లిటిల్ మోర్ దెన్ అ ఇయర్ అనమాట. సో లెస్ దెన్ అ ఇయర్ లోపల ఈ ఫస్ట్ 2 టార్గెట్స్ ఈజీలీ అచీవబుల్ ఉన్నాయి. ఎందుకంటే ఈ బిజినెస్కి అసలు కాంపిటీషన్ లేదు. ఇది మార్కెట్లోనే కాదు, ఈవెన్ జంగల్ కానివ్వండి, ఏ అడవి కానివ్వండి, అన్ని చోట్ల కూడా ఈ షేర్ కింగ్ లాంటిదే. సో అది ఈ 2 స్టాక్స్ గురించి మీకు చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఇద్దామనుకున్నాను. జాగ్రత్తగా మీ క్రాస్ వెరిఫికేషన్ చేసుకోవాలి. మీ హోంవర్క్ మీరు చేసుకున్నాకే, అది టెక్నికల్సా ఫండమెంటల్సా మీ కన్వీనియన్స్ ప్రకారంగా చేయండి. కానీ స్టాప్ లాస్ స్ట్రిక్ట్గా పెట్టుకొని మీ పోర్ట్ఫోలియోలో ఇటువంటి షేర్స్ని యాడ్ చేయాలా వద్దా డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్, బాయ్.